ఒక్క గాజు కూడా పగలగొట్టకుండా భలే తొడిగారే. మీరు ట్రై చేసినట్టు లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్తో చేసినట్టు ఉంది. అవునండి, ఇదివరకు నేను ఇల్లు తిరిగి గాజులు అమ్మేవాడిని. లేకపోతే ఏంటండి, ఏదో ట్రై చేశాను, వర్కౌట్ అయింది. దానికే మీరు ఎక్స్పీరియన్స్, కాంటాక్ట్ సర్టిఫికేట్ అంటే ఎలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఇంత బాగా గాజులు ఎలా తొడిగారా అని. మనసుంటే మార్గం ఉంటుందండి. జయంతి, మంచినీళ్ళు తాగు. అయ్యో, మీరు తెచ్చారేంటండి? ఎప్పుడూ కోడళ్ళు మనవళ్లతోనైనా సేవ చేయించుకోవడం, మొగుడు చేయకూడదా? కల్లా కపటం ఎరుగని పిల్లలు, చల్లని దేవుడు ఒకటే అంటారు కదా. కోపంలోనూ ఆవేశంలోనూ అనాలోచితంగా ఎన్నోసార్లు నువ్వు బన్నీని, వసూని తిట్టావు, అవమానించావు. పాపం, వాళ్ళవేవీ మనసులో పెట్టుకోలేదు. నీ ప్రేమ కోసం పరితపించారు. నీ మనసులో వాళ్లకు ఏ స్థానం ఉందో కాని వాళ్ల మనసులో మాత్రం నీకు మొదటి స్థానం ఉందనిపిస్తోంది జయంతి. నువ్వంటే వాళ్లకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఏ రోజైనా నువ్వు అది గ్రహించావా? పావనియే గొప్పనుకుంటే పావనిని మించిన మంచి అలవాట్లు, పద్ధతులు వసూలో కూడా ఉన్నాయి. ఎంతో వినయం, అంతకు మించిన ఓర్పు, సహనం వసూలు ఉన్నాయి. వసు పెంపకంలో పెరిగిన బన్నీ కూడా తల్లిబాటలో నడుస్తున్నాడు. వారి తరఫున నాదో రిక్వెస్ట్ జయంతి, ఇకపైన వసూని అత్తలా కాకుండా అమ్మలా చూడు. ప్రేమ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారి బన్నీకి మంచి నానమ్మవవు. అను, కీర్తిలతో పాటు బన్నీ కూడా మన మనవడే అనుకో. అప్పుడు ఇల్లు సంతోషంగా ఉంటుంది. అవునండి, నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నేను ఎంత అవమానించినా వసు, బన్నీలు వాళ్లలో వాళ్ళు బాధపడ్డారే తప్ప బయటపడలేదు.
మీరు చెప్పినట్టు నేనే కోపం ఆవేశం తగ్గించుకోవాలి. వాళ్ళని అనే ముందు ఆలోచించాలి. ఇకపై వసుకి అమ్మగా, బన్నీకి నానమ్మగా ఉంటాను. మరి మాట నిలబెట్టుకుంటావా? అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే నీ కోపం కాస్త ఎక్కువ కదా. ఇప్పుడు తగ్గించుకుంటాను, ఆవేశపడకుండా ఆలోచిస్తానని చెప్తున్నాను కదా. అదిగో మళ్ళీ కోపం వస్తోంది నీకు. జయంతి, నువ్వు కాస్త శాంతించు. అయిపోయింది ఆంటీ, అంతా అయిపోయింది. అత్తయ్య గారు పాజిటివ్ గా మారిపోయారు. మనకున్న స్ట్రెంగ్త్ అంతా వాసు అక్కపై వెళ్ళిపోయింది. ఇక మీరు నేను ఏమి చేయలేము. ఎందుకు చేయలేమే? సేవలు చేసి వాసు అక్క బన్నీలు అత్తయ్య మనసు మార్చి మార్కులు కొట్టేస్తున్నారు. అందరూ వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకేం చేయగలం మనం? పిచ్చిదానా, కొందరి కోపం తాటాకు మంటలాంటిది అంటుంటారు కదా. అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే కోపం అని అర్థం. మీ అత్తయ్య విషయంలో ఆ సామెత రివర్స్ అవుతుంది. మీ అత్తయ్య శాంతం తాటాకు మంటలాంటిది. అంటే ఇలా కూలయ్యి అలా ఫైర్ అవుతుందన్నమాట. నేను ఆడ శకుని అయితే మీ అత్తయ్య ఆడ విశ్వామిత్రుడు. అంటే అత్తయ్య మాట నిలబెట్టుకోరా? మనం నిలబెట్టుకోనివ్వము. మీ అత్తయ్యలో వసు బన్నెలపై ఓరిపోతున్న కోపాన్ని ఎగదోస్తాం, రెచ్చగొడతాం. నాకు వార్నింగ్ ఇచ్చిన వసుకి బుద్ధి చెప్తాను. మరి అత్తయ్య మన మాటలు వినకపోతేనో? మీ అత్తయ్య పొగడ్తలకి పొంగిపోతుంది, చాడీలకి చేప్రోలు ఊపుతుంది. అది తన బలహీనత, అదే మన బలం. ఆ బాల్ బయటకు వెళ్ళిపోయింది. పదా వెళ్ళి తెచ్చుకుందాం. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. కీర్తి, ఐస్ క్రీమ్ తిందామా? పదా వెళ్ళి మమ్మీని అడుగుదాం. మమ్మీ మమ్మీ, ఐస్ క్రీమ్ కొని పెట్టవా? ఇంటి బయట ఐస్ క్రీమ్ బండి ఉంది. వద్దమ్మా, బండి మీద ఐస్ క్రీము తినకూడదు, గొంతు పాడవుతుంది. తను ఎప్పుడు ఇంతే కీర్తి, ఏది అడిగినా వద్దు అని అంటుంది. వెళ్ళి నాన్నమ్మని అడుగుదాం కదా. అను, కీర్తి, ఏం కావాలి? ఐస్ క్రీమ్ కావాలి నాన్నమ్మ, ప్లీజ్ కొనిపెట్టవా? ఐస్ క్రీమ్ తింటారా? ఒక్క నిమిషం ఉండండి. మీరిద్దరూ వెళ్ళి చెరో ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. ఆగండి.
3 ఐస్ క్రీమ్స్ తీసుకురండి. ఓకే నానమ్మా. మూడో ఐస్ క్రీమ్ ఎవరికి? అత్తయ్య తింటారేమో. తనేమైనా చిన్నపిల్లనా ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినటానికి? పోనీ మీకిస్తారేమో. ఆ? అయినా నాకెందుకులే, ఐస్ క్రీమ్లు తింటే లావైపోతాను. ఇప్పుడేదో స్లిమ్ గా ఉన్నట్టు చదువు బిల్డప్ కొట్టి. ఏంటే గొణుకుతున్నావు? ఏం లేదా ఆంటీ. అంకుల్ 3 ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. నానమ్మ 3 ఐస్ క్రీమ్స్ తెచ్చాము. ఇదిగో. అదెవరికి నానమ్మ? మీ అన్నయ్యకి. అన్నయ్య ఎవరే? బన్నీ, బన్నీ, ఏంటి నానమ్మ? ఇదిగో ఐస్ క్రీమ్ తీసుకో. వద్దు నానమ్మ. చెల్లెళ్ళిద్దరూ తింటున్నారు కదా, నువ్వు తిను. థ్యాంక్ యూ నానమ్మ. మీరు కాస్త టేస్ట్ చేయండి. వద్దు బన్నీ, గొంతు పట్టేస్తుంది. కొంచెం తింటే ఏం కాదు నానమ్మ. నోరు తెరవండి. వద్దు బన్నీ. ప్లీజ్ నానమ్మ, కొంచెం తినండి. ఏం కాదు, తినండి. నానమ్మ, టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది బన్నీ. అయితే ఇంకో స్పూన్ తినండి. అంతా నాకే పెట్టేస్తే నీకేం మిగులుతుంది బన్నీ? పర్వాలేదు నానమ్మ, మేమెప్పుడూ తింటూనే ఉంటాం కదా, మీరు అప్పుడప్పుడేగా తింటారు. తినండి నానమ్మ. వద్దులే బన్నీ. ప్లీజ్ నానమ్మ. అను, కీర్తి, చూడండి, అన్నయ్యని చూసి నేర్చుకోండి. ఐస్ క్రీం కొనిపెట్టగానే అన్నయ్య నాకు థ్యాంక్స్ చెప్పాడు. ఐస్ క్రీం కూడా షేర్ చేశాడు. మీరు ఉన్నారు. ఎందుకు? వాళ్ళు చిన్నపిల్లలు నానమ్మ, ఇంకా ఏమీ తెలీదు. నువ్వు పెద్దోడివా ఏంట్రా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? నేను వాళ్ళ అన్నయ్యను కదా నానమ్మ.
థ్యాంక్ యూ నానమ్మ. సరే తినండి. అక్క, నేను చూస్తున్నదంతా నిజమేనా? నన్ను ఒకసారి గిల్లవా? అవసరం లేదు వసు, అదంతా నిజమే. అత్తయ్య గారు బన్నీకి ఐస్ క్రీం కొని పెట్టారు, ముద్దు పెట్టారు. అను కీర్తిలు అన్నయ్య అన్నారు. అంతేకాదమ్మా, అన్నయ్యని చూసి నేర్చుకోండని కూడా అన్నారు. చాలా హ్యాపీగా ఉందక్క. అత్తయ్య గారు బన్నీని ప్రేమగా చూసుకుంటున్నారు. మరి బన్నీ సేవలు చేశాడు కదా, అందుకే ఇదంతా. వీడేంటే మీ అత్తయ్యను అలా కాకపట్టేశాడు? మీ అత్తయ్య ఐస్ అయిపోయింది. అదే చెప్తున్నాను కదా ఆంటీ, మెల్లిమెల్లిగా అత్తయ్య మైండ్ స్టేట్ మారిపోతుంది. వసు అక్క బన్నీలపై అత్తయ్య పాజిటివ్ గా మారిపోతున్నారు. అలా జరగకూడదే. మీ అత్తయ్య వాడి పట్ల సూర్యకాంతం ఛాయాదేవిలాగా ఉండాలి. అత్తయ్య కన్నాంబ అంజలిదేవి ఆవిడే అని ఫిక్స్ అయిపోయింది. అబ్బా, ఏం చేద్దామే? ఏదో ఒకటి చెయ్యాలి ఆంటీ. మమ్మీ, నానమ్మ మాకు ఐస్ క్రీం కొనిపెట్టారు. నేను అడిగితే కొనివ్వను అన్నావు. మా నాన్నమ్మ కొనిచ్చింది. ఎవరో ఒకరు కొనిచ్చారు కదా, మళ్ళీ ఎందుకు మమ్మీని అంటున్నావు? బన్నీ, ఐస్ క్రీం తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్ళు. పెయింటింగ్ మాస్టర్ వచ్చారంట. అవును బన్నీ, ఆల్రెడీ శ్రావ్య అక్క క్లాస్లో ఉంది, నువ్వు కూడా వెళ్ళు. ఓకే మమ్మీ. ప్లీజ్ రాహుల్, మా ఇంట్లో వాళ్ళు చూస్తే బాగోదు. మరీ ఇంత కష్టపడి నేను మీ ఇంటికి రావడం ఎందుకు? ఇలాగైనా కలుసుకుంటున్నాం కదా. ఊరికే చూస్తూ ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా. దానికి ఇంకా టైం ఉంది బాబు, అన్నీ పెళ్ళయ్యాకే. ఓకేనా? ఓకే.